ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను 99% నెరవేర్చారని మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్న వెంకటబాబు అన్నారు. ఆదివారం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఈ వ్యాఖ్యలు చేస్తారు. కార్యక్రమానికి ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని 100 హామీలు ఇస్తే 99 హామీలు నెరవేర్చినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని తెలియపరుస్తా ఉన్నా. హామీ ఇచ్చినాడు, టైం చెప్పిండు. అమ్మఒడి ఏ రోజు అప్పుడు ఇస్తా, రైతు భరోసా ఎప్పుడు ఇస్తా, ఆసరా ఎప్పుడు ఇస్తా, ఆదరణ ఎప్పుడు ఇస్తా, ఏ పథకం ఎప్పుడు ఇస్తానని చెప్పేసి టైం చెప్పి బటన్ నొక్కితే ఈడ కుయ్ 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 అనుకుంటా సెల్లులు మోగడం, మీరు బ్యాంకుకి పోయి డబ్బులు తెచ్చుకోవడం, ఇన్ని చేసినారు. కానీ తర్వాత 2024 సంవత్సరంలో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినది, ఎన్ని హామీలు నెరవేర్చింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో జగనన్న ఇచ్చినటువంటి అమ్మఒడి ఆపిండ్రు, రైతు భరోసా ఆపిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ ఆపిండ్రు, అలాగే విద్యా దీవెన ఆపిండ్రు, నిరుద్యోగ భృతి ఆపిండ్రు, ప్రతి ఒక్కటి కూడా ఆపినారు. కనీసం ఆయన ఇచ్చడానికన్నా ఎక్కువ ఇస్తామన్నారు. మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆశపడదు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటే అందరూ కూడా సంతోషపడ్డారు. కానీ ఏమైంది, ఈరోజు జగనన్న ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వనటువంటి నిస్సాయ పరిస్థితి. ఇవన్నీ కూడా మనందరం గమనించాలి. దయచేసి అర్థం చేసుకోవాలి. చెప్పిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం ఎవరిది, చెప్పిన మాట మర్చిపోయేది ఎవరు అనేది మనం చూసుకోవాలి. ఒక రీతిగా చెప్పాలంటే నేను మామూలు ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా. మనం కూడా ఆలోచన చేయాల. 2014 సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చినారుగా. ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తామన్నారు, మహిళలకు ఉన్నటువంటి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2014-19 కాలంలో కూడా ఇవ్వలే. అవన్నీ మనం మర్చిపోయినాం. 24లో ఆయన ఇచ్చిన హామీలను నమ్మినాం. ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నమ్మినాం, ఓట్లేసినాం. అచ్చం వాళ్ళని తప్పుపడితేట మీరు కూడా ఆలోచన చేయాలిగా. ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారని గమనించుకోకుండా మన ఇష్టాన్ని ప్రకారం పోవడం కూడా కరెక్ట్ కాదుగా. ఆలోచన చేయండి విఘ్నులైనటువంటి ప్రజలందరూ. అలాగే రాజకీయాల్లో మేము రాజకీయాల్లోకి వచ్చేది, మీ ఆశీస్సులు పొందేది, మీ ఆశీస్సులతో మేము గౌరవ శాసనసభ్యులుగానో పార్లమెంట్ సభ్యులుగానో ఇంకా వివిధ హోదాల్లో ఉండేది. మీ మీద పెత్తనం చేసేదానికి కాదు, మీకు సేవకులుగా ఉండేదానికి, మీకు సేవకులుగా ఉండేదానికి. గత 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో నేను 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన. ఒకసారి ఓడిపోయినా. జగనన్న ఆశీస్సులతో 2019 సంవత్సరంలో పోటీ చేస్తే గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర చరిత్రలో 81,500 మెజార్టీతో గెలిచిన. నిరంతరం ప్రజాసేవ చేసిన నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మీ మీద పెత్తనం చేయలే, ఎలాంటి డబ్బులు ఆశించలే. ధైర్యంగా చెప్తా ఉన్నా, 4 ఎలక్షన్లు చేస్తే 4 రూపాయలు కూడా చందా కూడా తీసుకోలేదు అని కూడా. కానీ ఏం చేసినారు, పక్కన పెట్టినారుగా. ఆలోచన చేయండి. స్వామి ఆశీస్సులే కాదు, మీ అందరి ఆశీస్సులు కూడా మా మీద ఉండాలా. మంచిని ఆదరించండి, తద్వారా ఈ సమాజానికి మీకు అందరికి కూడా ఉపయోగం జరుగుతుంది అని చెప్పేసి తెలుపుతూ, ఇది సందర్భం కాదు ఎక్కువసేపు మాట్లాడడం, మీ ఊరికి ఇబ్బంది పెట్టడం. కాబట్టి